దానం అనేది గౌరవప్రదంగా ఉండాలి. అవతల వ్యక్తి ఆకలిని, ఆత్మగౌరవాన్ని తక్కువ చేస్తూ చేసే దానం పాపంతో సమానం. నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఎంత కరువు అయిన ఎంగిలి అన్నంబు బరుల కిడెడు ధర్మ వరుల జూడ నీలను బడిన ఎట్టి ఎంగిల ఆకులు నాకు కుక్కలై పుడుదురు కూడివేమా. ఎంత అద్భుతంగా ఉంది పద్యం. ఎంత కరువు అయిన ఎంగిలి అన్నంబు బరుల కిడెడు ధర్మ వరుల జూడ నీలను బడిన ఎట్టి ఎంగిల ఆకులు నాకు కుక్కలై పుడుదురు కూడివేమా. లోకంలో ఎంతటి కరువు కాటకాలు వచ్చినా ఆకలితో అలమటించే వారికి తాను తిన్నది పోను మిగిలిన ఎంగిలి మెతుకులు పెట్టే అల్ప బుద్ధి గలవారు కొందరుంటారు. అంటే ఎదుటివారి ఆకలిని తీర్చాలని ఉదారత కాకుండా పారేసేదాన్ని ఇస్తున్నామనే అహంకారంతో లేదా హీనభావంతో ఎంగిలి అన్నం పెట్టేవారు అన్నమాట. వారు వచ్చే జన్మలో వీధుల్లో పారేసిన ఎంగిలి ఆకులను నాకే కుక్కలై పుడతారని వేమన హెచ్చరిస్తున్నాడు. దానం అనేది గౌరవప్రదంగా ఉండాలి. అవతలి వ్యక్తి ఆకలిని, ఆత్మగౌరవాన్ని తక్కువ చేస్తూ చేసే దానం పాపంతో సమానం అంటాడు వేమన ఇందులో. వేమన గారి పద్య భావానికి సరిగ్గా సరిపడేటటువంటి బౌద్ధుల జాతక కథల్లోని ఒక అద్భుతమైన కథ ఉంది. ఇలిస్స జాతకం లేదా బిలాల పాదక జాతకం. చాలా అద్భుతంగా ఈ కథ యొక్క భావం వేమన పద్య భావానికి సరిపోతుంది. ఒకానొక సమయంలో బుద్ధుడు జేతవనంలో ఉన్నప్పుడు ఒక ధనవంతుడైన గృహస్థుని గురించి ఈ కథను వివరించాడు. శ్రావస్తి నగరంలో ఒక ధర్మబుద్ధుడైన వ్యక్తి బుద్ధుడికి, సంఘానికి గొప్ప దానాలు చేయాలి అనుకుంటాడు. అతను నగరమంతా తిరిగి అందరినీ భాగస్వాములను చేయాలి అని పిలుస్తాడు. ఒక ధనవంతుడు అంటే బిలాల పాదకుడు అది చూసి వీడు తన ఒక్కడే దానం చెయ్యక అందరినీ ఎందుకు అడుగుతున్నాడు అని అసూయపడతాడు. అయినా లోకనిందకు భయపడి తన ఇంటికి వచ్చినప్పుడు చాలా తక్కువ మొత్తంలో బియ్యం, పప్పు, ఉప్పు తన వేలి గోళ్ళతోటి తీసి, అంటే పిల్లి అడుగు బిలాల పాదమంతా ఎంతో హీనంగా ఇస్తాడు. అతను ఇస్తున్నప్పుడు కూడా గౌరవంతో కాకుండా మురికి వస్తువును పారేసినట్లు ఆ పేదవారి పాత్రలలో పారవేస్తాడు. తర్వాత ఆ ధనవంతుడు ఆ దానాన్ని అవమానకరంగా భావించి ఇచ్చినందుకు మనోవేదన చెందుతాడు. బుద్ధుడు అతనికి దానంలోని అంతరార్థాన్ని వివరిస్తూ, అల్పమైన మనసుతో అవతలి వారికి అవమానిస్తూ చేసే దానం ఆ వ్యక్తిని నీచమైన జన్మలకు, అంటే కుక్కలు, ఇతర జంతువుల వంటి తిరోగమన స్థితికి గురిచేస్తుంది అని బుద్ధుడు హెచ్చరిస్తాడు. వేమన పద్యంలోని ప్రతి పాదానికి ఈ కథ ఎట్లా అర్థం పడుతుందో ఇప్పుడు చూద్దాం. ఎంత కరువు అయిన ఎంగిలి అన్నంబు అన్నాడు వేమన. కరువులో కూడా ఎంగిలి అన్నం పెట్టడం, ధనవంతుడై ఉండి కూడా పిసినుగొట్టుతనంతో, ఏవగింపుతో అతి తక్కువ లేదా నాసిరకం వస్తువులను దానం చేయడం అన్నమాట. పరుల కిడెడు ధర్మ వరుల జూడ, అట్లాంటి వారిని ధర్మవరులు అని వెటకారంగా వేమన గారు ఇందులో పిలుస్తున్నాడు. లోకానికి గొప్పగా కనిపించాలని మనసులో కుళ్ళు పెట్టుకుని అవమానకరంగా దానం చేసే కపట దాతల ప్రవర్తన అన్నమాట. ఎంగిలాకులు నాకు కుక్కలై పుడుదురు అన్నాడు వేమన. బౌద్ధ ధర్మం ప్రకారం దానం చేసేటప్పుడు ఉండే చేతన, అంటే ఇంటెంటు అనేది ముఖ్యం. అసహించుకుంటూ ఇచ్చేవాడు వచ్చే జన్మలో ఇతరులు వదిలినటువంటి ఉచ్ఛిష్టాన్ని, ఎంగిలిని ఆశ్రయించే కుక్క వంటి జంతువుగా పుడతాడు అని వేమన ఈ పద్యంలో మనకు తెలియపరుస్తున్నాడు. వేమన పద్యంలో కుక్కలై పుట్టడం అనే మాట కేవలం భయపెట్టడానికి మాత్రం కాదు, అది ఒక ప్రతీక. కుక్క ఎంగిలాకుల దగ్గర ఎదురుచూస్తుంది. అట్లాగే సంపద ఉండి కూడా తోటి మనిషిని గౌరవించిన వాడు తన ఆత్మ గౌరవాన్ని కోల్పోయి ప్రకృతిలో నీచ స్థితికి పడిపోతాడని వేమన గారు హెచ్చరిస్తున్నారు. అన్నాన్ని బ్రహ్మస్వరూపం అంటారు. అలాంటి అన్నాన్ని ఎంగిలి చేసి పెట్టడం అంటే అన్నాన్ని, ఆకలిని రెండింటినీ అవమానించడమే. బౌద్ధ మతంలో దానపారమిత అనేది హృదయపూర్వకంగా చేయాలి. బిలాల పాదక కథలో దాత యొక్క అహంకారం ఎలాగైతే అతని పతనానికి కారణమవుతుందో, వేమన పద్యంలో ఎంగిలి అన్నం పెట్టేవాడి గతి కూడా అలాగే ఉంటుందని స్పష్టమవుతుంది. ఇచ్చే వస్తువు కన్నా ఇచ్చే మనసు ముఖ్యం.
అదే వేమన పద్యం మరియు ఈ జాతక కథ రెండింటి సారాంశం. ఎంగిలన్నం పెట్టడం అనేది దానం కాదు, అది దాతలోని అహంకార ప్రదర్శన. దానికి శిక్ష తప్పదని వేమన పద్యం తేల్చి చెప్తుంది. ఇచ్చే చేయి ఎప్పుడూ తీసుకునే చేతి కంటే పైన ఉండాలి. అది అహంకారంతో కాదు, అనురాగంతో. దానం అంటే మిగిలిపోయినది ఇవ్వడం కాదు, ఎదుటివారి అవసరాన్ని గుర్తించి ఇచ్చేది. పాత్ర మెరిగి దానం చెయ్యి, మనసు మెరిగి సాయం చెయ్యి. నువ్విచ్చే ముద్దలో ప్రేమ ఉంటే అది అమృతం అవుతుంది, అహంకారం ఉంటే అది విషమవుతుంది. లోకానికి చూపించుకోవడానికి చేసే దానం ప్రదర్శన అవుతుంది, లోపల బాధపడే వారికి చేసే దానం ప్రార్థన అవుతుంది. ఎంగిలి మెతుకులు విదిల్చి పుణ్యం వస్తుంది అనుకోవడం అమాయకత్వం. దానం చేసేటప్పుడు నీ ముఖంలో చిరునవ్వు, మాటలో గౌరవం ఉంటేనే ఆ దానానికి విలువ. అవతలి వ్యక్తి పేదరికాన్ని అవమానించకు. నీ దగ్గర ఉన్న సంపద శాశ్వతం కాదని గుర్తుంచుకో. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా పర్వాలేదు, తోటి మనిషిని గౌరవించే గుణం ఉంటే నువ్వే ధనవంతుడివి. నువ్వు ఇచ్చేది చిన్నదైనా అది అవతలి వ్యక్తి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయకూడదు. సంపద పెరిగే కొద్దీ వినయం పెరగాలి. అహంకారం పెరిగితే అది పతనానికి పునాది అవుతుంది. కరువులో కూడా కరుణను చూపగలిగే వాడే నిజమైన ధర్మపరుడు. కుక్కలా ఎంగిలి ఆకుల కోసం ఆశపడడం కంటే ఉన్నంతలో నలుగురికి పెట్టే మనిషిగా బ్రతకడం చాలా గొప్ప విషయం. మనిషి ఆకలి తీర్చడం ధర్మం, మనిషిని కించపరచడం అధర్మం. నీవు ఇతరులకు పెట్టే ఆహారం నీ సంస్కృతికి, సంస్కారానికి అద్దం పడుతుంది. గొప్ప మనసున్నవారు గంజిపోసినా అది పంచభక్ష్య పరమాన్నంతో సమానం. పరుల కష్టాన్ని చూసి పరిహసించేవాడు మనిషి రూపంలో ఉన్న మృగం. నిజమైన దాత ప్రతిఫలాన్ని ఆశించడు, కనీసం కృతజ్ఞతను కూడా కోరుకోడు. అహంకారం నెత్తికెక్కినప్పుడు ఆకలితో ఉన్న పేదవాడు కూడా నీకు చులకనగా కనిపిస్తాడు. జాగ్రత్త. లోకంలో అన్నిటికంటే బలమైనది కర్మ. నువ్వు ఈరోజు ఏమి ఇస్తావో రేపు అదే నీకు తిరిగి వస్తుంది. ఈరోజు నువ్వు పెట్టే ఎంగిలి అన్నమే రేపు నీ దరిద్రానికి కారణం కావచ్చు. ప్రకృతి ఎప్పుడూ అప్పు ఉంచుకోదు. అవమానపరిస్తే అవమానాన్ని, ప్రేమ ఇస్తే ప్రేమని వడ్డీతో సహా తిరిగిస్తుంది. ఎంగిలాకులు నాకే కుక్క జన్మ రాకూడదంటే ఎదుటివారిని మనుషులుగా గౌరవించడం నేర్చుకోవాలి. ఆకలి అనేది అందరికీ ఒకటే, అది పేదవాడికైనా ధనవంతుడికైనా. సంపద ఉన్నప్పుడు గర్వపడకు, లేనప్పుడు కుంగిపోకు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నీవు చేసిన దానం నీకు రక్షణ కవచం కావాలి అంటే అది నిష్కల్మషంగా ఉండాలి. విత్తనం ఎలాంటిదైతే ఫలితం అలాగే ఉంటుంది. నీ ఆలోచన విషమైతే నీ బతుకు చేదవుతుంది. మనిషిగా పుట్టడం నీ అదృష్టం, మనిషిగా బ్రతకడం నీ సంస్కారం. ఎంగిలి అన్నం పెట్టి పుణ్యం కొనుక్కోవాలనుకోవడం బురదతో స్నానం చేయాలి అనుకోవడమే. నీవు మరొకరికి ఇచ్చే గౌరవమే నీ అసలైన ఆస్తి. వేమన పద్యం మనకు హెచ్చరికనిస్తే బౌద్ధుల జాతక కథ మార్గనిర్దేశం చేస్తుంది. లోకానికి చూపించుకోవడానికి చేసే దానం ప్రదర్శన అవుతుంది, లోపల బాధపడే వారికి చేసే దానం ప్రార్థన అవుతుంది. ఈ కోటు నాకు చాలా బాగా నచ్చింది. ఈ కోటు వేమన చెప్పినటువంటి ధర్మ వరుల అంటే నకిలీ దాతల వెటకారాన్ని మరియు బౌద్ధులు బోధించేటటువంటి నిష్కల్మషమైన కరుణను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. నిజమైన దానం అంటే ఏంటి? మనం ఇచ్చేది ముఖ్యం కాదు, ఏ మనసుతో ఇస్తున్నాం అన్నదే ముఖ్యం. ఎదుటివారి ఆకలిని, ఆత్మగౌరవాన్ని తక్కువ చేస్తూ చేసే సాయం దానం అనిపించుకోదు, అది కేవలం అహంకార ప్రదర్శన మాత్రమే. వేమన గారు చెప్పినట్లు ఎంగిలి అన్నం పెట్టి పుణ్యం వస్తుంది అనుకోవడం భ్రమే. గౌరవంతో ఇచ్చే ఒక చిన్న ముద్ద అయినా సరే అది అమృతంతో సమానం. లోకానికి చూపించుకోవడానికి చేసే దానం ప్రదర్శన అవుతుంది, లోపల బాధపడే వారికి చేసే దానం ప్రార్థన అవుతుంది. తోటి మనిషిని గౌరవిద్దాం, మానవత్వాన్ని చాటుదాం. ఎంత ఇచ్చామన్నది కాదు, ఎంత ప్రేమతో ఇచ్చామన్నదే ముఖ్యం. పదుగురికి చాటి చెప్పుకోవడానికి చేసేది దానం కాదు, అది ఒక ప్రదర్శన. కానీ ఒకరి కన్నీటిని తుడుస్తూ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ చేసే సాయం దేవుడికి చేసే ప్రార్థనతో సమానం. మనుషులం, మనిషిలా సాయం చేద్దాం. అందుకే నేను పదే పదే చెబుతున్నాను, వేమన పద్యాల్లోని ఆంతర్యాన్ని మనము పట్టుకోగలగాలి. ఇది నేటి యువతకి, నేటి సమాజానికి అత్యంత అవసరం.
అలాగే మన పురాణ సాహిత్యాల్లోని బౌద్ధుల కథలు, వేమన పద్యాల్లోని సారం మన జీవితాలకు మార్గనిర్దేశనం చేస్తూ ఉంటాయి. ఇంత అద్భుతమైనటువంటి పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి మరో అద్భుతమైన పద్యం, అద్భుతమైన కథ, వాటి మధ్య సారూప్యతని, అవి మనకు ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలను కూలంకషంగా చర్చించుకుందాం. అంతవరకు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియపరిచి, ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే లైక్ చేసి ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యోస్మి. శుభం భూయాత్.